ఈరోజు ప్రముఖ వాగ్గేయకారులు పురంధరదాసు గారి గురించి తెలుసుకుందాం. సరేనా? పురంధరదాస్ గారు 1484 సంవత్సరం మహారాష్ట్రలోని పూనా సమీపంలో ఉన్న పురందరగడ లేదా కర్ణాటకలోని మల్నాడు ప్రాంతంలో జన్మించినట్లుగా చెప్తారు. ఈయన తండ్రి గారి పేరు వరదప్ప నాయక్. ఈయన వజ్రాలు మరియు వడ్డీ వ్యాపారి. తల్లిగారి పేరు కమలాంబ. వీరిరువురు వెంకటేశ్వర స్వామికి పరమభక్తులు. స్వామివారి అనుగ్రహంతో పుత్రుడు కలగడంతో పురంధరదాస్ గారికి శ్రీనివాస నాయక్ అని నామకరణం చేశారు. అంటే ఈయన మొట్టమొదటి పేరు శ్రీనివాస నాయక్. ఈయన తన రచనల్లో పురంధర విఠల అనే ముద్రను ఉపయోగించేవారు. ఈయన దాదాపు 4,75,000 కీర్తనలు రచించినట్లుగా చెప్తారండి. కానీ ప్రస్తుతం మనకు లభ్యమైనవి మాత్రం 1,000 మాత్రమే. ఈయన రచనలన్నీ ప్రధానంగా కన్నడ భాషలో ఉంటాయి. కొన్ని రచనలు మాత్రం సంస్కృతంలో కూడా ఉన్నాయి. కర్ణాటక సంగీతంలో ఆయన ప్రవేశపెట్టిన మాయామౌళవ గౌళ రాగం చాలా ప్రాముఖ్యత చెందింది. పురంధరదాసు గారిని సంగీత పితామహుడు అని పిలుస్తారు. అలా ఎందుకు పిలుస్తారో తెలుసా మీకు? మనం కర్ణాటక సంగీతాన్ని నేర్చుకోవాలంటే మొట్టమొదటగా మనం నేర్చుకునేవేంటి? సరళి స్వరాలు, జంట స్వరాలు, దాటు స్వరాలు, హెచ్చుస్థాయి స్వరాలు, దాని తర్వాత వచ్చే అలంకారాలు, గీతాలు మొట్టమొదటిగా రూపకల్పన చేసిందే ఈయన. అందుకే ఈయన్ని మనం సంగీత పితామహుడు అని పిలుస్తాం. ఈయన వైరాగ్యం చెందక ముందు వజ్రాల వ్యాపారంలో విపరీతంగా సంపాదించారండి. ఆయన ఆస్తుల విలువ 9 కోట్లు ఉండగా ఆయన్ని నవకోటి నారాయణుడు అని పిలిచేవారట. కానీ కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత ఆయనకున్న సంపదనంతా విసర్జించి వైరాగ్యం పొంది ఒక తంబూరా, చిడతలు పట్టుకుని భిక్షాటన చేస్తూ దైవచింతనలో తన శేష జీవితాన్ని గడిపారు. పురంధరదాస్ గారికి ఆ పేరు ఎలా వచ్చిందంటే, సంపద మొత్తం త్యాగం చేసేసిన తర్వాత హంపీలోని ప్రముఖ ద్వైత తత్వవేత్త రాజగురువైన శ్రీ వ్యాసతీర్థుల వారిని ఆశ్రయించి శిష్యరికం తీసుకున్నారు ఈయన. వారే శ్రీనివాస నాయకులోని అనన్య భక్తిని చూసి పురంధరదాసు అనే దీక్షానామాన్ని ఇచ్చారు. ఈయన 1564 సంవత్సరం జనవరి 2 అనగా పుష్యబహుళ అమావాస్య నాడు హంపి తుంగభద్ర నదీ తీరాన శివేక్షం చెందారట. ఈయన రచించిన రచనలో వెంకటాచల నిలయం వైకుంఠపురైవాసం భాగ్యద లక్ష్మీ బారమ్మ, ఈ 2 కీర్తనలో నేను ఒక కీర్తనని పాడటానికి ప్రయత్నిస్తానండి. వెంకటాచల నిలయం వైకుంఠపురైవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధర చిన్మయ రూపం శంఖచక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురైవాసం అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం అంబుజోద్భవ వినుతం అగణిత గుణనామం తుంబురు నారద గాన విలోలం తుంబురు నారద గాన విలోలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం మకర కుండలధరా మదన గోపాలం మకర కుండలధరా మదన గోపాలం భక్త పోషక శ్రీ పురంధర విఠలం భక్త పోషక
श्री पुरन्दर विठलं वेङ्कटाचल निलयं वैकुण्ठपुरवासं पङ्कजनेत्रं परमपवित्रं पङ्कजनेत्रं परमपवित्रं शङ्खचक्रधरा चिन्मयरूपं वेङ्कटाचलनिलयं वैकुण्ठपुरवासम्